ప్రభాస్ మెయిన్ లీడ్ లో భారీ తారాగణంలో దర్శకుడు నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కల్కి 2898 హాలీవుడ్ మూవీస్ తరహాలో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ లో రిలీజ్ కి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ అండ్ కాస్టింగ్ తో ఇప్పటికీ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యి తాజాగా వినిపిస్తున్న వార్తతో ఆ అంచనాలు ఆకాశాన్ని ఆందోళన ఉన్నాయి. ఇంతకీ ఆ వార్త ఏంటంటే, ఈ సినిమా కోసం మహేష్ బాబు తన గొంతుని అరువు ఇవ్వబోతున్నారట. ఈ మూవీలో ప్రభాస్ శ్రీ మహావిష్ణు దశావతారమైన కల్కిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ ని విష్ణు అవతారంలో పరిచయం చేయడం కోసం మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చెప్పించాలని ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం ఆల్రెడీ నాగశ్విన్ ఎంటిటీ మహేష్ బాబుని సంప్రదించినట్లు సమాచారం. తెలుగులో మహేష్ తో చెప్పించినట్లు ఇతర భాషల్లో అక్కడి స్టార్ హీరోలతో చెప్పించే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తతో ఆడియన్స్ లో మూవీపై మరింత క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోని, దిశా పటాని తదితర స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. అలాగే మరికొంత సర్ప్రైజింగ్ స్టార్ క్యాస్ట్ కూడా మూవీలో కనిపించబోతుందట. ఆ సర్ప్రైజ్ లో తెలియాలంటే జూన్ 27 వరకు మనం ఎదురు చూడాల్సిందే. కాగా ఈ మూవీని అశ్విన్ దత్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో నాగ్ చేసిన కామెంట్స్ ఈ మూవీపై మరింత బజ్ ని క్రియేట్ చేశాయి. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపికా పడుకోని, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ పై హైప్ పెంచేశాయి. అలాగే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ నెట్టింట హాజరు చేస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారంటూ ఫిలిం వర్గాల్లో ఓ వార్త నడుస్తున్నది. ఎందుకు కారణాలు కూడా షేర్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్, నిన్న రిలీజ్ అయిన ప్రభాస్ కొత్త పోస్టర్ మధ్య భేదాలు చూస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ మూవీలో ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నారంటూ కొత్త రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో డార్లింగ్ ద్విపాత్ర అభినయం చేయడం లేదంటూ ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియరాలేదు. నిజానికి ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల హడావిడి నెలకొంది. దీంతో ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ కల్కి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే భారతీయ ఇతిహాస గ్రంథాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. కల్కి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.